ఊయిజా బోర్డ్. ఈ పేరు వినగానే మనలో చాలా మందికి రకరకాల ఆలోచనలొస్తాయి. కొంతమందికి ఏముంది అదో సరదా ఆట అంటారు. కాని ఇంకొంతమందికి మాత్రం అది ఆత్మలతో మాట్లాడటానికి తెరిచిన ఒక గేటువే లాంటిది. మరి ఇంతకీ ఏంటిది? సరదాగా ఆడుకునే ఆట వస్తువా, లేక ఏదైనా ప్రమాదకరమైన సాధనమా? పదండి, ఈ విశ్లేషణలో దీని వెనకున్న అసలు కథ ఏంటో తెలుసుకుందాం. దీని గురించి ఒక మాట చెప్తూ ఉంటారు. అదేంటంటే, ఒకసారి తెరుచుకుంటే మళ్ళీ ఎప్పటికీ మూసుకొని ఒక తలుపు లాంటిది అని. అబ్బా, ఈ ఒక్క మాట చాలదో ఈ బోర్డు చుట్టూ ఎంత భయం, ఎంత ఉత్కంఠ అలుముకొనిందో అర్థం చేసుకోవడానికి. సరే, అసలు దీని మీద ఉన్న మెయిన్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఇదొక ఇల్యూజనా లేక నిజంగానే ప్రమాదకరమైన సాధనమా? ఒక పక్క చూస్తే ఇదంతా కంటి కనిపించే ట్రిక్, మనమే కదుపుతామని అంటారు. కానీ ఇంకోవైపు వద్దు, ఇది అతీత శక్తులతో కనెక్ట్ అయ్యే డేంజరస్ టూల్ అని బలంగా వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. రైట్, ఇప్పుడు ఈ డిబేట్లోకి ఇంకాస్త లోతుగా వెళ్దాం. సైన్స్ వర్సెస్ యూనియన్ అంటే విజ్ఞాన శాస్త్రం ఒక మాట చెప్తే, అతీంద్రియ శక్తుల గురించి నమ్మేవాళ్లు ఇంకో మాట చెప్తారు. ఒకే విషయానికి రెండు పూర్తిగా వేర్వేరు వివరణలు అన్నమాట. మరి వీటిలో ఏది కరెక్ట్? ఓకే, ఫస్ట్ సైన్స్ ఏం చెప్తుందో చూద్దాం. దీని వెనుక ఐడియోమోటర్ ఎఫెక్ట్ అనే ఒక కాన్సెప్ట్ ఉందని అంటారు. అంటే ఏంటంటే, మనకి తెలియకుండానే, మన ప్రమేయం లేకుండానే మన కండరాలు చిన్న చిన్నగా కదులుతూ ఉంటాయట. ఫర్ ఎగ్జాంపుల్, మన మనసులో ఒక అక్షరం అనుకుంటే చాలు, మన వేళ్లు మనకు తెలియకుండానే అటువైపు కొద్దిగా కదులుతాయి. అవే ఆ చిన్న చిన్న కదలికలే ఆ ప్లాన్చెట్ను అక్షరాల మీదకు నడిపిస్తాయని సైంటిస్టులు చెప్తున్నారు. అయితే సైన్స్ చెప్పేది ఇది. కానీ ఈ బోర్డును వాడిన ఎవరిని అడిగినా సరే వాళ్ళందరూ చెప్పేది ఒకే ఒక్క మాట: మేము కదపలేదు. మన కండరాలే నిజంగా కదిపితే అది మన కంట్రోల్లో లేకుండా వేరే ఏదో శక్తి కదిపినట్టు ఎందుకు ఫీల్ అవుతాం? చూసారా, సైన్స్ చెప్పేదానికి, దాన్ని అనుభవించిన వాళ్ళు చెప్పేదానికి మధ్య ఎంత తేడా ఉందో. అసలు ఏం జరుగుతుంది అక్కడ? సరే, ఈ థీరీలన్నీ కాసేపు పక్కన పెడదాం. అసలు ప్రాక్టికల్గా ఒక ఊయిజా సెషన్ స్టార్ట్ చేస్తే ఏం జరుగుతుందో చూద్దామా? చీకటిలో వినిపించే గుసగుసలు, అసలు ఆ సెషన్ ఎలా ఉంటుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఒక గ్రూప్ అంతా కలిసి ఆ బోర్డ్ చుట్టూ కూర్చుంటారు. లైట్లన్నీ ఆఫ్ చేసేస్తారు. రూమ్ మొత్తం నిశ్శబ్దం. ఒక్కొక్కరు వాళ్ల వేళ్లని ఆ ప్లాన్చెట్ అంటే ఆ గుండె ఆకారంలో ఉన్న దానిమీద చాలా లైట్గా పెడతారు. అంతే, పిన్ డ్రాప్ సైలెన్స్ అన్నమాట. ఆ నిశ్శబ్దంలో ఎవరో ఒకరు చాలా నెమ్మదిగా గుసగుసలాడుతూ అడుగుతారు, ఇక్కడెవరైనా ఉన్నారా? మొదట్లో అస్సలు ఏమీ జరగదు. కేవలం వాళ్లు పీల్చే గాలి శబ్దం తప్ప ఇంకేమీ వినిపించదు. అంతా సైలెంట్, అంతా స్టిల్. ఎదురుచూపు, టెన్షన్. అప్పుడు స్లోగా, చాలా స్లోగా, ఎవరో కావాలని తోస్తున్నట్టు కాదు, దానికదే కదులుతున్న ఫీలింగ్తో ఆ ప్లాన్చెట్ కదలడం స్టార్ట్ అవుతుంది. అది ఒక్కో అక్షరం వైపు కదులుతుంది. వై, ఈ, ఎస్. అవును, అంటే ఎవరో ఉన్నారని బోర్డు చెప్తోందన్నమాట. ఆ ఒక్క ఎస్ అనే సమాధానం రాగానే రూమ్లో అట్మాస్ఫియర్ మొత్తం మారిపోతుంది. గది అంతా ఏదో బరువుగా అయినట్టు అనిపిస్తుంది. ఉన్నట్టుండే గాలి చల్లబడిపోతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఎవరో మనల్ని చూస్తున్నారనే ఫీలింగ్ చాలా బలంగా కలుగుతుంది. దీనికి సంబంధించి ముంబైలో జరిగిన ఒక భయంకరమైన సంఘటన గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ కథ పేరు వెనుక నుండి వచ్చిన సమాధానం. ఒకసారి వర్షం పడుతున్న రాత్రి కరెంటు పోయింది. అప్పుడు ముగ్గురు స్నేహితులు టైంపాస్ కోసం ఈ బోర్డుని బయటికి తీశారు. వాళ్ళు బోర్డుని అడిగారు, నువ్వెవరు? నెమ్మదిగా ప్లాన్చెట్ కదలడం స్టార్ట్ అయ్యింది. DEAD, డెడ్. అంటే నేను చనిపోయిన వాడిని అని. వాళ్ళు ఆ షాక్ నుంచి తేరుకునే లోపే అది రెండో పదాన్ని స్పెల్ చేయడం మొదలుపెట్టింది. BEHIND, బిహైండ్. అంటే మీ వెనకాల. ఆ బిహైండ్ అనే పదం పూర్తయిందో లేదో వాళ్ల ముగ్గురి మెడమీద ఎవరో తడిగా గాలి ఊదినట్టు అనిపించింది. కరెక్ట్గా అదే క్షణంలో పవర్ వచ్చేసింది. ఇక వాళ్ళు భయంతో తెల్లారగానే ఆ బోర్డ్ని కాల్చేశారు. కానీ కథ అక్కడితో అయిపోలేదు. ఆ ముగ్గురులో ఒక ఫ్రెండ్కి ఇప్పటికీ ప్రతిరోజు రాత్రి కరెక్ట్గా 3 గంటల 3 నిమిషాలకి మెలకు వస్తుందట.
వచ్చిన ప్రతిసారి తన రూమ్ మూలలో ఎవరో నిలబడి తననే చూస్తున్న ఫీలింగ్ కలుగుతుందట. సరే, ఇవన్నీ విన్నాక మనం ముగింపుకు వస్తున్నాం. కాని ఒక ప్రశ్న మాత్రం మనల్ని వదలదు. అసలు ఈ బోర్డు నిజంగా దీన్ని రివీల్ చేస్తోంది? ఇదొక అద్దం లాంటిదా? మన లోపలే ఉన్న చీకటిని, మన భయాలినే మనకు తిరిగి చూపిస్తుందా? లేదా నిజంగానే ఆత్మలున్నాయా? ఎవరైనా ధైర్యం చేసి క్యూరియాసిటీతో పిలుస్తారేమో అని ఎదురుచూస్తున్నాయా? దీని గురించి తెలిసిన వాళ్ళు ఒక చివరి మాట చెప్తారు, ఒక వార్నింగ్ లాంటిది. అదేంటంటే, ఒక్కసారి ఆ ప్రశ్న అడిగారంటే ఆ తర్వాత మీరు ఎప్పటికీ ఒంటరిగా ఉండలేరు. సరే, మరి ఈ విశ్లేషణను మనం కూడా ఆ ఒక్క భయానకమైన ప్రశ్నతోనే ముగిద్దాం. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? దీనికి సమాధానం ఎవరికి వాళ్లే ఆలోచించుకోవాలి.